హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జున్ను అల్లరి. 2 days పూజ కంప్లీట్ అయింది. ఇవాళ డే 3 పూజ అన్నమాట. ఇంకా శ్రీ విఘ్నేశ్వరుని ఇవాళ పూజ చేసి నిమజ్జనం చేయాలని అనుకుంటున్నాము. దేవుడికి 9 నైవేద్యాలు ప్రిపేర్ చేసామన్నమాట. ఇక్కడ మా అత్తయ్య మామయ్య దేవుడికి ఇంకా లాస్ట్ పూజ చేస్తున్నారు. మా బుడ్డోళ్ళు చూడండి ఎలా ఆడుకుంటున్నారో. వాళ్ళకి ఆ రోజు అసలు బాగాలేదు, అందుకే అలానే ఉన్నారు వాళ్ళు. ఇక్కడ మా మామయ్య అత్తయ్య ఇంకా అష్టోత్తర నామాలతోటి దేవుడికి పూజ చేస్తున్నారు. చూడండి, గణపతికి ఇష్టమైన ఆకులతోటి పూజ చేస్తే విఘ్నేశ్వరుడు మన కోరిన కోరికలన్నీ నెరవేరుస్తారంట. అలాగే స్వామివారికి బొజ్జ నిండా నైవేద్యాలు పెడితే బొజ్జ నిండా తిని ఆశీర్వదిస్తారంట. ఇక్కడ మా మామయ్య కొబ్బరికాయ కొడుతున్నారు. దేవుడికి ఇంకా ప్రసాదంగా పెట్టారనమాట. స్వామి వారిని పంపించేసే సమయం దగ్గర పడుతుంది. మా అత్తయ్య గారు పండ్లు ఫలాలు అన్ని తీసుకొచ్చి దేవుడి ముందు పెడుతున్నారు. ఇక్కడ మా జున్ను చూడండి ఏం చేస్తుందో. మా అత్తయ్య మామయ్యని ఏదో చేస్తున్నారు. నేను కూడా చేస్తాను, నేను కూడా పెడతాను, పువ్వులు పెట్టండి అని చెప్పి చూపిస్తున్నది. మా మామయ్య అత్తయ్య హారతి ఇస్తున్నారు దేవుడికి. మా జున్ను చూడండి నేను కూడా ఇస్తాను, నేను కూడా మధ్యలో వస్తాను అని చెప్పి చూస్తుంది. హారతి తీసుకుంటున్నారు వాళ్ళు కూడా. మా జున్ను కూడా హారతి తీసుకుంటుంది, అందరికి ఇస్తుంది కూడా తను కూడా హారతి. దేవుడికి హారతి అనేది సమర్పిస్తున్నారు. దేవుడికి ఆచమనం ఇస్తున్నారు మా మావయ్య అత్తయ్య. చూడండి జున్ను అలానే చూస్తుంది అనమాట. వీళ్ళు అక్కడ పోయింది, ఇక్కడ పోయింది, నేను అని చెప్పి అందరినీ గైడ్ చేస్తుంది. తది మా ఇంట్లో మినీ పంతులు అయిపోయింది అనమాట. మా అత్తయ్య చూడండి ప్రసాదాలని దేవుడి ముందు పెడుతున్నారు. దేవుడి ముందు పెట్టి మళ్ళీ ఆచమనం చేస్తున్నారు అనమాట. అంటే స్వామివారు స్వీకరిస్తారని చెప్పి అలా నీళ్లు అనేది పోస్తారు దేవుడికి. మా మామయ్య గారు దేవుడికి నమస్కరిస్తున్నారు. గణపతి బప్పకి బై బై చెప్పే టైం అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. లాస్ట్ కి అందరూ వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటున్నారు. మా మనసులో ఉన్న కోరికలు కూడా కోరాలని, మీరందరూ కూడా బాగుండాలని చెప్పి నేను దేవుడికి కోరుకుంటున్నాను. మా అత్తయ్య మామయ్య వచ్చి దేవుడిని కదిలిస్తున్నారు అనమాట. ఫస్ట్ అయితే కలుషం కదిలిస్తారు, ఎందుకంటే దేవుడు అనేది కలుషంలోనే ఉంటది కదా ఫస్ట్. తర్వాత విఘ్నేశ్వరుని కదిలిస్తున్నారు. వాళ్ళు మనస్ఫూర్తిగా దేవుడికి నమస్కరిస్తున్నారు. నేను కూడా వెళ్ళి దేవుడిని కదిలిచ్చి నేను జున్ను కలిసి దేవుడికి దండం పెట్టుకుంటున్నాము. మా చెల్లి మా బుడ్డోడు కూడా దండం పెట్టుకుంటున్నారు. మా బుడ్డోడు చూడండి ఏం చేస్తున్నాడు, ఆ పండ్లు కావాలని చెప్పి ఒకటే గుంజుతున్నాడు. మా బుడ్డోడు రెడీ అయిపోయాడు అనమాట. గణపతి పప్పని ఎప్పుడు నిమజ్జనం చేద్దామని. మా జున్ను చూడండి కుంకుమతోటి ఎలా ఆడుకుంటున్నాడు. ఆడుకోవడమే కాదండి, అందరికి బొట్లు అన్ని పెడతారు అనమాట తను. చెప్పాను కదా అసలుకే మా ఇంట్లో మినీ పంతులని. ఆ డ్రెస్ కూడా అలానే సెట్ అయింది కదా. సెట్ అయితే మీరు కామెంట్ చేయండి, సరేనా? మా ఇంటి మినీ పంతులు గారు చూడండి రండి అందరికి బొట్టు పెడతాను నేను అని చెప్పి చిన్నగా లేచి అందరినీ పిలవడానికి స్టార్ట్ అయింది. మా బుడ్డుడు చూడండి అన్ని ఫ్రూట్స్ తోటి ఆడుకుంటున్నాడు అనమాట. నవ్వుతున్నాడు, ఈ ఫ్రూట్స్ అన్ని నాకే, అసలు మీకు ఎవరికి లేదని చెప్పి నవ్వుతున్నాడు. మా బుడ్డుడు డాన్స్ చేస్తున్నాడు అనమాట. గణేశాకి బాయ్ బాయ్ చెప్తున్నామని చెప్పి వాడి డాన్స్ చేస్తున్నాడు. మా అత్తయ్య మామయ్య ఇద్దరు వచ్చి దేవుడికి నమస్కరించి విగ్రహాన్ని తీసుకెళ్తున్నారు అనమాట. గణేశుడు గంగమ్మ సన్నిధికి చేరడానికి సమయం అయిపోయిందండి. చిన్నగా మా మామయ్య తీసుకొని బయలుదేరుతున్నాడు. చూడండి మా బుడ్డోడు మీద పెట్టాలని చెప్పి పెడుతుంటే మా బుడ్డోడు ఒకటే ఏడుస్తున్నాడు అనమాట. ఏంటిది నెత్తి మీద ఎలా పెట్టారని చెప్పి. చిన్న పిల్లలు కదా అండి, వాళ్ళు కొంచెం స్ట్రేంజ్ గా ఉన్నట్టుంది. మా జున్ను అయితే అటు ఇటు పరిగెడుతుంది, ఆడుకుంటుంది. తనది పూజ అవ్వలేదు అనమాట. మినీ పంతుల్ని చేస్తూనే ఉందన్నమాట. అవ్వలేదు, ఇవి తీసుకెళ్ళాలి అవి తీసుకెళ్ళాలి నిమజ్జనానికి అని చెప్పి మమ్మల్ని అందరినీ గైడ్ చేస్తుంది. ఆమె ప్రిపేర్ అవుతుంది అనమాట. మా అత్తయ్య దేవుడికి పెట్టిన పత్రి అన్ని సామాన్లు నిమజ్జనం చేయాలి కదా అండి విగ్రహం తోటి పాటు అని చెప్పి అన్ని సర్దుతుంది అనమాట. మా మామయ్య విగ్రహాన్ని బయటికి తీసుకొచ్చారు. మా మినీ పంతులు పాపం దేవుడికి పూజ చేసి చేసి అలసిపోయి ఓఆర్ఎస్ తాగుతుంది, ఓఆర్ఎస్ పట్టుకొని తిరుగుతుంది అనమాట. మా మామయ్య బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత మా అత్తయ్య దేవుడికి దిష్టి తీయాలి కదండి, కొబ్బరికాయ తోటి దిష్టి తీస్తున్నారు. చూడండి, మీరు కూడా ఇలానే ఫాలో అవ్వండి. మీ నిమజ్జనానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చూడండి ఇక్కడ కర్పూరం వెలిగించి దేవుడికి దిష్టి తీస్తున్నారు.
ఇక్కడ ఇంకా మా జున్ను అయితే గణపతి పప్పకి జై జైలకు పలుకుతుంది. చూడండి ఏం చేస్తుంది, జై 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 అని అంటుంది. ఇంకా అన్ని చూపిస్తుంది అనమాట పై. ఇక్కడ ఇంకా మా అత్తయ్య గారు కర్పూరం పక్కనేసి ఇంకా కొబ్బరికాయ కొడుతున్నారు అనమాట. చూడండి చాలా బాగా అనిపించిందండి మాకు ఈ 3 days. ఇంకా మేము చాలా మిస్ అవుతాం అనమాట దేవుణ్ణి కూడా. ఇంకా గణేశుడికి బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చేసిందండి. ఎప్పుడు వస్తుంది అని చెప్పి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నామండి. ఇంకా ఇక్కడ మా మావయ్య ఇంకా ఒక అంకుల్ ఇద్దరు కలిసి 2-wheeler మీద మా వినాయకుడిని తీసుకెళ్తున్నారు చూడండి. ఇంకా బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చేసింది. ఇంతేనండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జున్ను అల్లరి. బాయ్ బాయ్.